అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు వీడియోలో సుబ్రహ్మణ్య షష్ఠి వ్రతకథ గురించి వివరించబోతున్నాను. ప్రతి మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి రోజు దేవాలయంలో సుబ్రహ్మణ్యునికి ప్రత్యేక పూజలు అనేవి నిర్వహిస్తూ ఉంటారు. విశేషించి మార్గశిర శుద్ధ షష్ఠిన సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకోవడం ఆనవాయితీ. ఈ సంవత్సరము నవంబర్ 26 బుధవారం రోజున సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా స్కందోత్పత్తి గురించి ఈ కథనంలో తెలుసుకుందాము. మహాభారతంలో స్కందోత్పత్తి ప్రస్తావన. శివుని రెండవ కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామిని కుమారస్వామి, కార్తికేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, ముర్గన్, గుహుడు అనే పేర్లతో కొలుచుకుంటూ ఉంటాము. సుబ్రహ్మణ్యుని ఆరాధనకు ద్రావిడ సంప్రదాయంలో విశిష్ట స్థానం ఉంది. సుబ్రహ్మణ్య షష్ఠిని చంపా షష్ఠి, ప్రవార షష్ఠి, సుబ్బారాయుడు షష్ఠి, స్కంద షష్ఠి అని కూడా అంటారు. కవిత్రయంగా పేరుగాంచిన నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ రచించిన మహాభారతంలోని అరణ్య పర్వంలో స్కందోత్పత్తి గురించిన వివరణ ఉంటుంది. స్కందోత్పత్తికి నాంది ఇలా. పూర్వము 3 లోకాలను భయభ్రాంతులచే పీడిస్తున్న తారకాసురుడు అనే రాక్షసుని బారి నుండి రక్షణ పొందుటకై దేవతలు బ్రహ్మదేవుని శరణు వేడారు. అప్పుడు బ్రహ్మదేవతలతో మహాబలిశాలి అయిన తారకాసురుణ్ణి వధించగల సమర్థుడు శివపార్వతులకు జన్మించబోయే పుత్రుడు మాత్రమే కాబట్టి మీరందరూ శివుడికి హిమవంతుని పుత్రికైన పార్వతీదేవితో వివాహం జరిపించండి. వారికి కలుగు పుత్రుడే తారకాసురుని సంహరించగల సమర్థుడవుతాడు అని తరుణోపాయం చెప్పాడు. శివపార్వతుల కళ్యాణం. దేవతలు శివుణ్ణి ఒప్పించి పార్వతితో పెళ్లి జరిపించారు. ఒకనాడు పార్వతీ పరమేశ్వరులు ఏకాంతంలో ప్రణాయనందంగా ఉన్న సమయంలో అగ్నిదేవుడు పావురం రూపంలో వారి ఏకాంత మందిరంలోకి ప్రవేశిస్తాడు. పరమశివుని దివ్యతేజం. అగ్నిదేవుడు పావురం రూపంలో రావడం గమనించిన పరమశివుడు తన దివ్య తేజస్సును ఆ అగ్నిహోత్రిలోనికి ప్రవేశపెడతారు. అగ్నిదేవుడు దానిని భరించలేక ఆ దివ్య తేజమును గంగా నదిలో విడిచిపెడతాడు. ఆ తేజము ఆ సమయమందు ఆ నదిలో స్నానమాడుచున్న షట్కృతుకుల దేవతల గర్భాన ప్రవేశిస్తుంది. ఆ రుద్రతేజమును వారు భరించలేక రెల్లు పొదలలో విసర్జిస్తారు. అప్పుడు ఆ దివ్య తేజస్సు నుంచి 6 ముఖాల తేజస్సుతో ఒక దివ్యమైన బాలుడు ఉద్భవిస్తాడు. అంతటా షట్కృతికలు ఆ బాలునికి పాలిచ్చి పెంచి పోషించారు. 6 మంది నుంచి ఒకేసారి పాలు తాగడానికి 6 ముఖాలు ధరిస్తాడు సుబ్రహ్మణ్యుడు. అందుకే సుబ్రహ్మణ్యుణ్ణి షణ్ముఖుడు అని పేరు వచ్చింది. షణ్ముఖుని అక్కున చేర్చుకున్న పార్వతీ పరమేశ్వరులు. కుమార సంభవం గురించి తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతునిగా ఆ షణ్ముఖుని అక్కున చేర్చుకొని కైలాసముకు తీసుకుని వెళ్తారు. ఆ బాలుడు గంగా గర్భంలో తేజో రూపంలో ఉన్నందుకు గంగాగేయుడని షట్కృతకులు వారిని పెంచిని పెద్ద చేసిన కారణం వల్ల ఇక 6 ముఖాలు కలిగి ఉన్నందున షణ్ముఖుడని, కార్తికేయుడని, అతడు గౌరీ శంకరుల పుత్రుడగుటచే కుమారస్వామి అని సుబ్రహ్మణ్య స్వామికి రకరకాల పేర్లతో పిలుస్తూ కొలుచుకోసాగారు. తారకాసురునిపై సమరశంకం. కారణజన్ముడైన ఆ బాలుని పార్వతీ పరమేశ్వరులు దేవతల కోరిక మేరకు కుమారస్వామిగా చేసి దేవతల సర్వ సైన్యాన్ని దక్షిణగా నియమిస్తారు. పరమేశ్వరుడు శూలము మొదలైన ఆయుధాలను ఇవ్వగా ఆ జగన్మాత పార్వతి కుమారుణ్ణి దీవించి శక్తి అను ఆయుధాలను ఇచ్చి సర్వశక్తివంతుడని చేసి తారకాసురునిపై యుద్ధ శంఖారావాన్ని మ్రోగిస్తారు. తారకాసుర సంహారం. సర్వశక్తిమంతుడైన కుమారస్వామి నెమలి వాహనారూఢుడై 6 ముఖాలు 12 చేతులతో ఉగ్రరూపం దాల్చి 6 చేతులతో ధనుసులను మరో 6 చేతులతో బాణాలు ధరించి రాక్షసేనను ఒకేసారి సంహరించాలని తలిచి సర్పరూపం దాల్చి రాక్షసులను ఉక్కిరిబిక్కిరి చేసి భీకర యుద్ధంలో తారకాసురుని సంహరించి విజయుడైనాడు. దేవసేనతో వివాహం. సర్వశక్తి స్వరూపుడైన ఈ స్వామికి దేవేంద్రుడు దేవసేనతో వివాహం జరిపించిన ఈ రోజును శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటాము. ఈ రోజున శ్రీ వల్లి దేవసేన సమేత
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి భక్తులు కళ్యాణోత్సవములు, సహస్రనామ పూజలు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు. పరమ పవిత్రమైన ఈ సుబ్రహ్మణ్య షష్ఠి పండగ రోజున స్కందోత్పత్తి కథను విన్నా, చదివినా అవివాహితులకు వివాహం జరుగుతుంది. సంతానం లేని వారికి సత్సంతానం కలుగుతుంది. అనారోగ్యంతో బాధపడే వారికి ఆరోగ్య భాగ్యం చేకూరుతాయి. ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే నమః. సో ఇదండి ఈరోజు వీడియో. ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.